రోహిత్ శర్మ ఒక నార్త్ ఇండియన్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు. లెక్చరర్ సాయంతో అబ్రాడ్లో చదువుకున్నాడు. చాలా తెలివైనవాడు. తెలుగు రాష్ట్రాల్లో తన కంపెనీ మొదలు పెడితే బాగా వర్కౌట్ అవుతుందని ఊహించాడు. 20 ఏళ్ల క్రితం తన లక్ష్యానికి పునాదులు వేశాడు. వందల మంది ఉద్యోగులకు జీతాలు ఇచ్చే స్థాయికి చేరాడు. ఇప్పుడు సక్సెస్ఫుల్గా అతని కంపెనీ 20వ యానివర్సరీ జరుపుకుంటోంది. రోహిత్ శర్మ ఎంతో సంతోషంగా పార్టీ అరేంజ్ చేశాడు. పార్టీ బ్రహ్మాండంగా జరుగుతోంది. మరోవైపు శ్రావణి ఒక మామూలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. వయసు 38 ఏళ్ళు. తనకంటూ ఒక కుటుంబం లేదు. ఆఫీసులో తనతో పాటు పనిచేసే వాళ్ళని తన వాళ్ళుగా చూస్తోంది. అందరి మంచి చెడులు పట్టించుకుంటుంది. అందుకే ఆఫీసులో చాలా మంది ఎంప్లాయీస్ ఆమెను అభిమానించేవారు. ఆ రోజు ఆమె పుట్టినరోజు. ఎంప్లాయీస్ అంతా కలిసి ఆమె పుట్టినరోజును గ్రాండ్గా జరపాలని నిర్ణయించుకున్నారు. హలో శ్రావణి మేడం. సూర్య చెప్పు. మన టీం మొత్తం కలిసి మీ బర్త్డే ఏర్పాట్లు పూర్తి చేసేసాం. ఎందుకు సూర్య, మా ఇంట్లో సింపుల్గా జరిగితే అయిపోయేదిగా. మేడం, ఈ విషయం మీద మన ఆర్గ్యుమెంట్ అయిపోయింది. మేమంతా కలిసి డిసైడ్ చేసుకున్నాం అంతే. ఈరోజు మీరు వేసుకోవాల్సిన డ్రెస్ పంపించాం ర్యాపిడో బైక్తో. అదే డ్రెస్లో రండి. నేను శారీలో వస్తాను సూర్య. పార్టీ ప్లాన్ చేసింది మేం చెప్పినట్టే మీరు వినాలి. అడ్రస్ మీకు వాట్సాప్ చేశాను, క్యాబ్లో వచ్చేయండి. ఓకే అంటూ ఫోన్ పెట్టేసింది ఆమె. వాళ్ళు పంపించిన డ్రెస్సు చాలా హెవీగా ఉంది. సినిమాల్లో సెండ్రిల్లా గర్ల్స్ వేసుకుంటారు ఇలాంటి బట్టలు. నా వయసుకి ఈ డ్రెస్కి ఏమైనా సంబంధం ఉంటుందా? ఇప్పుడు వేసుకోలేదంటే మళ్ళీ వాళ్ళంతా ఏమనుకుంటారో. ఎంతో అభిమానంగా పంపించారు పాపం అంటూ వాళ్ళు పంపించిన అందమైన డ్రెస్ని వేసుకొని చక్కగా మోడర్న్గా రెడీ అయింది. క్యాబ్లో వాళ్ళు పంపించిన అడ్రస్కి వెళ్ళింది. ఇంత పెద్ద హోటల్లో పార్టీనా? అదెలా సాధ్యం అంటూ సూర్యకు ఫోన్ చేయబోయింది ఆమె. ఈరోజు ఇక్కడ మరో పార్టీ కూడా జరుగుతుందేమో మేడం. ఒకేసారి 4-5 ఫంక్షన్లు చేసుకోవచ్చు ఈ హోటల్లో అన్నాడు క్యాబ్ డ్రైవర్. అవునా, సరే నువ్వు వెళ్ళు అంటూ ఆమె హోటల్లోకి వెళ్ళింది. అక్కడ రోహిత్ శర్మ ఆఫీస్కి సంబంధించిన యానివర్సరీ ఫంక్షన్ జరుగుతోంది. శ్రావణి అడుగులు అటువైపే పడ్డాయి. ఇంత గ్రాండ్ పార్టీనా? ఖచ్చితంగా మనదై ఉండదు. ఇలాంటి పార్టీలు ఎప్పుడూ చూడలేదు. మా ఆఫీస్ వాళ్ళు కూడా ఇంత గ్రాండ్గా చేయరు. చూస్తుంటే ఇంకాసేపు చూడాలనిపిస్తోంది. కానీ మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నారో అడగాలి కదా అనుకొని బ్యాగ్లోంచి ఫోన్ తీసింది. ఫోన్ ట్రై చేస్తూ హడావిడిగా నడిచింది. అంతలో ఓ వ్యక్తి ఆమెకు అనుకోకుండా డాష్ ఇచ్చాడు. అది ఎవరో కాదు, రోహిత్ శర్మ. ఇతన్ని ఎక్కడో చూశాను అనుకుంది ఆమె. మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. మీరు టీవీలో అడ్వర్టైజ్మెంట్లో వస్తారు కదా అని ప్రశ్నించింది. అతనేమీ మాట్లాడలేదు. అమ్మో, డాష్ ఇచ్చినందుకు కోపంగా ఉన్నట్టున్నాడు. అయినా తనే వచ్చి డాష్ ఇచ్చాడు, మళ్ళీ తనకే కోపం వస్తుంది. ఎందుకులే, మనం నెమ్మదిగా జారుకుంటేనే మంచిది అనుకొని ఆమె వెళ్ళిపోయింది. చూస్తే వయసు దాదాపు 35 ఉంటుంది ఈమెకు. ఇలాంటి బట్టలు వేసుకొని తిరుగుతోందేంటి? తనకు తాను సిండ్రిల్లా అనుకుంటుందా ఏంటి? ఇండియా కూడా బాగా డెవలప్ అయిపోయిందిలే, చీరలు కట్టడం మానేశారు ఆడవాళ్ళు అని తిట్టుకుంటూ అతను ముందుకు వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత అదే హోటల్లో ఒక చిన్న ప్లేస్లో ఆమె బర్త్డే పార్టీ అరేంజ్ చేసిన చోటుకి వెళ్ళిందామె. రోహిత్ శర్మకి ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. అతను ఫోన్ మాట్లాడుతూ పార్టీలో ఉన్న సౌండ్స్కి దూరంగా వచ్చాడు. దాదాపుగా శ్రావణి బర్త్డే పార్టీ జరుగుతున్న చోటికి. దూరం నుంచి అతనికి కనిపిస్తోంది అక్కడ శ్రావణి బర్త్డే పార్టీ జరుగుతోందని. ఏమీ ఇందాక నాకు డాష్ ఇచ్చిన మనిషి కదా. బాగా క్యాష్ పార్టీలా ఉంది, అందుకనే ఇంత పెద్ద హోటల్లో పార్టీ ఇస్తోంది అందరికీ. డబ్బులు ఎక్కువ ఉంటేనే ఒంటి మీద ఇలాంటి బట్టలు ఉంటాయి. ఎంత వయసు వచ్చినా మేమింకా బాలాకుమారిలాగే ఉన్నామని అనుకుంటారేమో అని అతను అనుకున్నాడు. అదే సమయంలో ఆమె కొలీగ్స్ అంతా కలిసి చాలా సంతోషంగా శ్రావణి బర్త్డే ఫంక్షన్ జరుపుతున్నారు. శ్రావణి అందరికీ థ్యాంక్స్ చెప్తుంది. నా కొలీగ్స్ నాకు కుటుంబంగా మారి ఇంత గొప్ప సంతోషాన్ని ఇస్తారని ఊహించలేదు. మీ అందరి అభిమానాన్ని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను అంటూ ఆమె మైక్లో చెప్తోంది. అది విన్న రోహిత్ శర్మకి కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపించింది. ఆ పార్టీలో ఉన్న ఓ వ్యక్తిని పక్కకు పిలిచి వివరాలు అడిగాడు. ఎవరావిడ? ఆవిడ బర్త్డేని ఇంత గ్రాండ్గా ఎందుకు చేస్తున్నారు? తన పేరు శ్రావణి సార్.
మా ఆఫీస్లో ఒక ఎంప్లాయ్ మా అందరికీ శ్రావణి మేడం అంటే చాలా అభిమానం. అందుకే మేమే ఈ పార్టీ అరేంజ్ చేశాం. మీ మేడంని చూస్తే బాగా రిచ్ లాగా అనిపిస్తుంది. అయ్యో, కాదు సార్, మేమందరం మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళమే. శ్రావణి మేడంకి ఫ్యామిలీ అంటూ ఏమీ లేదు, ఒక్కరే ఉంటారు. అంటే పెళ్లి కాలేదా? వయసు బాగా ఎక్కువగానే అనిపిస్తుంది. ఆవిడ ఫ్లాష్ బ్యాక్ నాకు తెలియదు సార్, కానీ తను ఒంటరిగానే ఉంటుంది. ఓకే అనేసి అతను వాళ్ళ ఆఫీస్ వివరాలు కనుక్కొని వెళ్ళిపోయాడు. తన కంపెనీ యానివర్సరీ ఫంక్షన్ కంటే శ్రావణి పుట్టినరోజు ఫంక్షన్ మీదే అతని ధ్యాస ఎక్కువగా ఉంది ఆ రోజు. ఒక మామూలు ఎంప్లాయ్లో అంత గ్రేట్నెస్ ఏముంటుంది? స్టాఫ్ అంతా కలిసి అన్ని డబ్బులు వేస్ట్ చేసి మరీ అంత పార్టీ చేశారు అని ఆలోచిస్తూ ఉండిపోయాడు అతను. ఆ మరుసటి రోజు రోహిత్ శర్మ ఇంట్లో ఒక ఊహించని సంఘటన జరుగుతుంది. అతనికంటూ ఉన్నది తన తల్లి మాత్రమే. ఆ రోజు ఆమెకు తీవ్రమైన గుండెపోటు వస్తుంది. అతను భయంగా ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తాడు. తప్పదు రోహిత్ గారు, ఆవిడకి సర్జరీ చేయాల్సిందే. సరే డాక్టర్, అలాగే చేయండి, కానీ అమ్మ బ్రతకాలి, ఎట్టి పరిస్థితుల్లో బ్రతకాలి. నేను మీకు ముందు నుంచి చెప్తూనే వస్తున్నాను, ఆవిడ ఏదో విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తోంది, చూసుకోండి అని. మీరు అలా నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు బాధపడితే ఉపయోగం ఏంటి అన్నాడు డాక్టర్. ఆ తర్వాత అతను వెళ్ళిపోయాడు. రోహిత్ మౌనంగా ఒక కుర్చీలో కూర్చున్నాడు. నిజమే, గత 5 ఏళ్లుగా అమ్మ నాతో పెళ్లి గురించి పోట్లాడుతోంది. కానీ నా జీవితంలో జరిగినవి తెలిసి కూడా తను ఈ విషయం గురించి ఎందుకు ఆలోచిస్తోంది? ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించిన నేను ఒక్కడే బ్రతకలేనా? ఖచ్చితంగా ఒక తోడుండాల్సిన అవసరం ఏముంది అని చాలాసేపు ఆలోచిస్తాడు. కొంత సమయం తర్వాత ఆమెకు సర్జరీ పూర్తయి క్షేమంగా ఉందని తెలుస్తుంది. రోహిత్కి సగం భారం తగ్గుతుంది. ఇప్పుడు అమ్మని సంతోషపెట్టే పని చేసి తీరాలి అని అతనికి ఆలోచన వస్తుంది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటాడు. అతని కళ్ళెదురుగా శ్రావణి కనిపిస్తుంది. ఆ వ్యక్తి చెప్పినట్టు ఆ అమ్మాయి ఈ వయసులో కూడా ఒంటరిగా ఉంటోంది. దాని వెనక కారణాలు తెలుసుకుంటే ఆమె వ్యక్తిత్వం మంచిదైతే అమ్మ కోరిక తీర్చొచ్చు అనుకుంటాడు అతను. ఆమెను కలిసే ప్రయత్నం ఆ రోజే మొదలు పెడతాడు. సుబ్బారావు గారు, చెప్పండి సార్. ఇదిగో, ఈమె పేరు శ్రావణి. తను వర్క్ చేసే ఆఫీస్ డీటెయిల్స్ కూడా అందులో ఉన్నాయి. తనకి మన కంపెనీలో హయ్యర్ పొజిషన్ దొరుకుతుందని ఇంటర్వ్యూకి రమ్మని ఆఫర్ ఇవ్వండి. అలాగే సార్ అని సుబ్బారావు ఆ రోజు సాయంత్రం శ్రావణిని కలుస్తాడు. మేడం, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. ఎవరు సార్ మీరు? అతను తనని తాను పరిచయం చేసుకుంటాడు. ఏంటి, రోహిత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్కి మీరు పిఏనా? అవును మేడం, మా ఆఫీస్ వాళ్ళు మీకు ఒక ఆఫర్ లెటర్ ఇచ్చి రమ్మని పంపించారు. దేనికి? మీరిక్కడ జాబ్ మానేసి మా కంపెనీలో జాయిన్ అవ్వాలి. ఇక్కడికంటే మంచి పొజిషన్, మంచి శాలరీ వస్తాయి. ఇది నిజంగా చాలా గొప్ప విషయం సుబ్బారావు గారు, కానీ నేను రాలేను. అదేంటి మేడం, ఇలాంటి అవకాశం ఎంతమందికి వస్తుంది? మీ కాళ్ళ దగ్గరకు వస్తుంటే కాదంటారేంటి? చూడండి, నాకంటూ కుటుంబం లేదు. నేను డబ్బులు దాచిపెట్టి ఎవరి కోసమో పొదుపు చేసి చూసుకోవాల్సిన అవసరమూ లేదు. నాకు వచ్చే సంపాదన నా ఖర్చులకి, నా భవిష్యత్తు కోసం, కొంత సేవింగ్స్కి, ఇంకొంత సోషల్ సర్వీస్కి సరిపోతుంది. ఈ జీవితం నాకు ఆనందంగా ఉంది. పైగా మా కంపెనీ ఉద్యోగులతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆఫీస్కి వస్తేనే నాకు కుటుంబంతో ఉన్నట్లుంటుంది. ఇంటికెళ్ళాక ఎటు ఒంటరినే కదా. ఇంతమంది కుటుంబ సభ్యుల్ని వదిలేసి డబ్బుకు ఆశపడి వేరే ఉద్యోగంలో జాయిన్ కాలేను. సుబ్బారావు ఆమె మాటలన్నీ తన ఫోన్లో రికార్డ్ చేశాడు ఆమెకు తెలియకుండా. అక్కడి నుంచి వెళ్ళాక రోహిత్ శర్మకి ఆ రికార్డింగ్స్ వినిపించాడు. ఈవిడ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా సుబ్బారావు. ఇవాళ రేపు డబ్బు కంటే, గుర్తింపు కంటే ముఖ్యమైనది ఏముంటుంది? మరి ఏం చేస్తారు సార్? జాబ్ కోసం కాదు, కానీ పర్సనల్గా మా సార్ కలవాలన్నారని చెప్పి రేపు ఒకసారి గ్రీన్ మూన్ రెస్టారెంట్కి తీసుకురా. అలాగే సార్. సుబ్బారావు శ్రావణికి, రోహిత్ శర్మకి మీటింగ్ అరేంజ్ చేశాడు. ఆమె అతన్ని చూడగానే, మీరా, మిమ్మల్ని ఆ రోజు పార్టీలో చూశాను కదా, నన్ను క్షమించండి సార్, ఆ రోజు గుర్తుపట్టలేకపోయాను. మీరిచ్చిన ఆఫర్ లెటర్ వెనక్కి పంపించానని కోపం వచ్చిందా? అందుకే నన్ను కలవాలన్నారా? నో, అలాంటిదేం లేదు. నువ్వు వెనక్కి పంపడం వల్లే నీ వ్యక్తిత్వం గురించి నాకు కొంత తెలిసింది. నేను మీ పర్సనల్ విషయాలు అడగబోతున్నాను శ్రావణి. తెలుసుకోవడం నాకు చాలా ముఖ్యం. మీకు ఫ్యామిలీ అంటూ ఏమీ లేదని తెలిసింది.
బట్ మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? ఎందుకు సార్ అలా అడిగారు? చెప్పానుగా, తెలుసుకోవడం ఇప్పుడు నాకు ముఖ్యమని. చాలా సింపుల్ రీజన్ సార్. నాకు ఈ ఉద్యోగం 28 ఏళ్ళు వచ్చాకొచ్చింది. అప్పటి వరకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసేదాన్ని. ఒక ఆర్ఫనైజ్లో పెరిగిన నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? నా నుంచి వాళ్లకు రూపాయి కట్నం కూడా దొరకదుగా. ఆ కారణంతోనే నాకు 25 ఏళ్ళు దాటిపోయాయి. ఆ తర్వాత నా జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చాడు. నేనే తన ప్రపంచమని నమ్మించాడు. తను నాకు నా ప్రపంచం అయిపోయాడు. 3 ఏళ్ల ప్రేమ తర్వాత ఓ రోజు నేను పెళ్లి గురించి మాట్లాడాను. నేను మొదటి నుంచి నిన్ను ప్రేమిస్తున్నానని మాత్రమే చెప్పాను. పెళ్లి చేసుకుంటానని ఎప్పుడైనా చెప్పానా అని అన్నాడు. ఇప్పుడు మీ మొహంలో కనిపిస్తోందే ఈ షాకింగ్ ఎక్స్ప్రెషన్. దీనికి 100 రెట్లు షాక్ అయ్యాను నేను. ఎందుకు చేసుకోవని అడిగితే, నాకు బాగా డబ్బులు సంపాదించే భార్య కావాలి అన్నాడు. నేను ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను అన్నాను. నీకున్న తెలివితేటలకి ఇలాంటి చిన్న చిన్న పనులు తప్ప ఉద్యోగం ఎవ్వడు ఇవ్వడు. ఒకవేళ వచ్చినా మహా అయితే నెలకి 40,000 సంపాదిస్తావేమో. అది కాదు నా టార్గెట్. కోట్లలో ఆస్తి అయినా ఉండాలి, లక్షల్లో సంపాదన అయినా ఉండాలి. నేనంటే పడి చచ్చేంత ప్రేమ కూడా ఉండాలి. అలాంటి అమ్మాయి సెట్ అయ్యాక నేను చేసుకుంటాను అన్నాడు. ప్రపంచమంతా ఇలాంటి మనుషులతోనే నిండిపోయి ఉందేమో అనిపించింది నాకు. ఆ దుఃఖం నుండి బయటపడడానికి కాస్త సమయం పట్టింది. తర్వాత చాలా తంటాలు పడి రకరకాల కోర్సులు నేర్చుకొని ఈ ఉద్యోగం సాధించాను. మళ్ళీ వాడి మొహం చూడలేదు నేను. పెళ్ళి అనే మాట కోసం ధైర్యం కూడా రాలేదు నాకు. మీరెంత గొప్ప పొజిషన్లో ఉన్నారు. మీలాంటి వ్యక్తి అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పకపోతే ఇన్సల్ట్ చేసినట్టు అవుతుందని చెప్పాను. లేదంటే నా పర్సనల్ విషయాలు నేను ఎవరికీ చెప్పను. ఇప్పుడైనా చెప్పండి, మీరు ఎందుకు అడుగుతున్నారు? శ్రావణి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వాట్? ఏంటి సార్, జోక్గా ఉందా? జోకేం కాదు, సీరియస్గానే. మీకు నాతో పెళ్ళేంటి సార్? నేను ఒక మామూలు మిడిల్ క్లాస్ మనిషిని. నేను ఒకప్పుడు మిడిల్ క్లాస్ వాడినే. ఈ సంపాదన అంతా నా కష్టార్జితం. కానీ ఈ సంపాదనతో నేను మా అమ్మని హ్యాపీగా ఉంచలేకపోతున్నాను. తను నా పెళ్లిలోనే సంతోషం ఉందనుకుంటోంది. నా పక్కన నా భార్యగా ఓ అమ్మాయి ఉంటే తప్ప తన కోనుకులేనా అనిపించడం లేదు. కానీ నేనే ఎందుకు సార్? మీ స్టేటస్కి తగ్గ అమ్మాయిని చూసి చేసుకోండి. మా ఇంట్లో ఉండడానికి నువ్వే సరైన మనిషివి. ఆలోచించుకుని అభిప్రాయం చెప్పు. నువ్వు కోరుకుంటే తప్ప మన బంధం ముక్కలవ్వదు. నేను ఒకసారి బాధ్యత తీసుకున్నానంటే చచ్చే వరకు మోస్తాను అని చెప్పి అతను తన కారులో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరో కారు వచ్చి ఆగిందక్కడ. మేడం, మీకోసం సార్ క్యాబ్ బుక్ చేశారు. ఓ అవునా అంటూ ఆమె తన క్యాబ్లో ఇంటికి వెళ్ళింది. కొద్ది రోజులు అదే విషయం గురించి ఆలోచించింది. తన ఆఫీస్ ఫ్రెండ్స్తో ఆ విషయం గురించి పంచుకుంది. అంతా తనని ఆ పెళ్లికి ఒప్పుకోమని ఎంకరేజ్ చేశారు. మనసులో ఎంతో కొంత భయం ఉన్నా మొత్తానికి శ్రావణి రోహిత్ శర్మని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. వారిద్దరి పెళ్లి సింపుల్గానే జరిగింది. పెళ్లి తర్వాత ఒక గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశారు. రోహిత్ శర్మ ఒక యారోగెంట్ ఫెలో అని కంపెనీలో చాలామంది మాట్లాడుకునేవారు. ఆ రోజు పార్టీకి వచ్చిన వాళ్ళు కొంతమంది, వీడిప్పటికీ 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 2 కూలిపోయాయి. ఈ వయసులో 3వ పెళ్లి చేసుకొని పైనుంచి పార్టీ పెట్టడం అవసరమా? ఇలాంటోడు మన కంపెనీకి యజమాని చెప్పడానికి చిరాగ్గా ఉంటుంది. ఏం చేస్తాం, జీతం ఇస్తున్నాడు కాబట్టి నోరు మూసుకొని ఉండాలి. ఇలా మాట్లాడుకుంటున్నారు కొంతమంది. అవి శ్రావణి తరపు నుంచి వచ్చిన స్నేహితుల చెవిన పడ్డాయి. పార్టీ పూర్తయిన తర్వాత వాళ్ళు ఆ విషయం ఆమెను ప్రశ్నించారు. శ్రావణి మేడం, ఈ విషయాల గురించి మీకు తెలుసా? శ్రావణి ఒక 2 నిమిషాలు ఆలోచించింది. నాకు ఆయన అన్నీ ముందే చెప్పారు. ఆ పెళ్ళిళ్ళు ఎలా బ్రేక్ అయ్యాయో కూడా చెప్పారు. తన తప్పులు తాను తెలుసుకున్నానని వివరించారు. అందుకే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అని చెప్పింది శ్రావణి. మీ ఇద్దరికీ మంచి అండర్స్టాండింగ్ ఉంటే అంతే చాలు మేడం అని వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపటికి రోహిత్ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. చాలా థ్యాంక్స్. దేనికి సార్? నువ్వు నేను ఊహించిన దానికంటే చాలా పొలైట్గా ఉన్నావు. అంటే నాకు ఇదివరకు పెళ్లి జరిగిందని నేను నీతో చెప్పనే లేదు. కంపెనీలో ఇలాంటి రూమర్స్ ఉన్నాయని నాకు ముందే తెలుసు. కాకపోతే నువ్వు నన్ను సమర్థించడం నాకు బాగా నచ్చింది. నా భర్త గౌరవం నేను ఎలా తగ్గించుకుంటాను చెప్పండి? ఈ విషయాలు మీరు నాతో చెప్పకపోవడం మాత్రం నాకు బాధగా ఉంది.
అందరూ అనుకుంటున్నట్టు నాకు జరిగింది 2 కాదు, ఒకే పెళ్లి. రమ్య నా క్లాస్మేట్, చాలా డబ్బున్న అమ్మాయి. నేను మంచి పొజిషన్ సాధించాక తనకి ప్రపోజ్ చేశాను. ఒప్పుకుంది. పెళ్లి చేసుకున్నాం. నెమ్మదిగా తను ఒక భార్య అనే విషయమే మర్చిపోయి, బాధ్యత లేకుండా, సమయంతో సంబంధం లేకుండా బయట షికారులు చేసి వచ్చేది. నేను కోప్పడితే నాతో గొడవ పడేది. అలా ఒక్కోసారి ఒక్కో కారణంతో మా మధ్య గొడవలు బాగా పెరిగాయి. కంపెనీ ఎలా డెవలప్ చేయాలో నాకు తెలుసు, కానీ మా రిలేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలో నాకు అర్థం కాలేదు. తను నాతో ఉండలేనని డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయింది. అక్కడితో ఆగలేదు. నాకు అంతకుముందే మరొకరితో పెళ్లి జరిగిందని ప్రచారం చేసింది. ఇప్పటికీ చాలామంది అదే నమ్ముతున్నారు. మేము 5 ఏళ్లు కలిసి ఉండుంటాం. తనకి పిల్లలు పుట్టకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంది ఆమె. తన ఇష్టాలు, అలవాట్లు, అమ్మతనం పట్ల తనకున్న అయిష్టం అన్నీ నాకు అసహనం కలిగించి తన జీవితం నుండి పూర్తిగా బయటకు వచ్చేశాను. ఆ తర్వాత నేను ఎవరిని పెళ్లి చేసుకోలేదు. అలా ఎవరైనా చెప్తే నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. నమ్ముతాను. అదేంటి, మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు, ఆ విషయం మర్చిపోతున్నారు. ఆమె మాటలకి అతను చిన్నగా నవ్వాడు. మన బంధంలో నీకు భద్రత తప్పకుండా దొరుకుతుంది, కానీ ప్రేమ గురించి నేను గ్యారంటీ ఇవ్వలేను శ్రావణి. మీరు నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చారు. ఇదేం తక్కువ కాదు నాకు. మీ ప్రేమ ఎప్పటికైనా సాధించగలనని నేను నమ్ముతున్నాను. అలా ఇద్దరు తమ మనసులో ఏముందో చెప్పుకున్నారు. శ్రావణి రోహిత్ శర్మకి భార్య అయిన తర్వాత కూడా తను పనిచేసే పాత కంపెనీకి మళ్ళీ ఒక మామూలు ఉద్యోగిగా వెళ్ళేది. అందుకు అతను అడ్డు చెప్పలేదు. ఇద్దరి జీవితాలు మునుపటిలాగే గడుస్తున్నాయి. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడడానికి, రోజంతా జరిగిన విషయాలు పంచుకోవడానికి ఇంట్లో ఒక తోడుంది. అది వాళ్ళకి ఒక కొత్త మార్పులాగా అనిపించింది. అత్తగారితో కూడా శ్రావణికి మంచి అనుబంధమే ఏర్పడింది. ఓ 3 నెలలు గడిచిన తర్వాత ఓ రోజు అతను తన పిఏ సుబ్బారావుతో, అవును సుబ్బారావు, ఇన్ని సంవత్సరాలుగా ఇంత పెద్ద కంపెనీ పెట్టి మీ అందరికీ జీతం ఇస్తున్నాను కదా, మరి కంపెనీలో చాలామంది నా గురించి నెగిటివ్గానే మాట్లాడతారు ఎందుకు? అలా ఏం లేదు సార్. నువ్వు కవర్ చేయాల్సిన అవసరం లేదులే, నాకు తెలుసు. నేనంత యారోగెంట్గా ఉంటానంటావా? ఇప్పుడు ఎందుకు సార్ ఇలా అడుగుతున్నారు? మీ మేడంకి వాళ్ళ ఆఫీస్లో ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో తెలుసా? తను కూడా అందరిలాంటి ఎంప్లాయీ, ఏమీ పెద్ద పొజిషన్లో లేదు. అందుకే కదా అక్కడ పనిచేయడం మానను అని చెప్పేసింది. పైగా తను నాతో మాట్లాడేటప్పుడు కూడా నాకు చాలాసార్లు అనిపించింది, మనుషులు నిజంగా ఎంత పాజిటివ్గా ఉంటారా అని. ఈమె నటిస్తుందేమో అని. కానీ లేదు సుబ్బారావు, మీ మేడం మనసు నిజంగానే బంగారం. ఒక మనిషితో కలిసి ఉంటున్నప్పుడే వాళ్ళ అసలు వ్యక్తిత్వం తెలుస్తుందంటారు. తను నా జీవితంలోకి వచ్చాకే నాకు అర్థమైంది. ఎంత బిజీగా ఉండని ఒక్కసారి కూడా ఎవరిని విసుక్కోదు తెలుసా. ఆఖరికి పని వాళ్ళని కూడా ఎంత మర్యాదగా పలకరిస్తుందో అని తన పిఏతో అంటున్నాడు రోహిత్ శర్మ. మీరు కూడా అంత మర్యాదగా ఉంటే ఎంప్లాయీస్ ఎందుకు మిమ్మల్ని తిట్టుకుంటారు? ఎప్పుడూ పొగరుగా వాళ్ళ ముందు నుంచి పక్కకు వచ్చేయడమే తప్ప ఆగి ఎవరికి విష్ చేసిన పాపాన పోలేదు ఈ రోజు వరకు అని తిట్టుకున్నాడు సుబ్బారావు మనసులో. ఏం సుబ్బారావు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, మీకు ఒక మంచి జీవిత భాగస్వామి దొరికింది, అందుకు నేను కూడా సంతోషిస్తున్నాను. చాలా సంవత్సరాలుగా ఆడవాళ్లకు దూరంగా ఉంటున్నాను కదా, వాళ్ళకి ఏం నచ్చుతుందో అర్థం కావట్లేదయ్యా సుబ్బారావు. ఇప్పుడు నాకు తను నచ్చుతుందని, నేను తనని ఇష్టపడుతున్నానని చెప్పాలనుకుంటున్నాను. ఈ వయసులో బాగోదంటావా? ప్రేమకి వయసు ఏంటి సార్? అయినా మీరేమీ ముసలోళ్ళు అయిపోలేదు. మరి మీ మేడంకి ఏం గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే బాగుంటుందంటావు? జనరల్గా ఆడవాళ్ళకి చీరలు, నగలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ మీరు మేడం గారి గురించి చెప్తున్న దాన్ని బట్టి ఆవిడ ఇలాంటి తాత్కాలిక విషయాలకి సంతోషపడే రకంగా అనిపించడం లేదు. నాకు మైండ్లో ఒక ఆలోచన ఉంది సార్, చెప్తాను. మీకు నచ్చితే ఇంప్లిమెంట్ చేయండి, లేదంటే నన్ను తిట్టకండి అని తన మనసులో ఉన్న ఆలోచన పంచుకున్నాడు అతను. ఆ తర్వాత రోజు రోహిత్ శర్మ, శ్రావణి, ఏంటండి ఈరోజు ఆఫీస్కి లీవ్ పెడతావా? సరేనండి. ఒప్పుకోవనుకున్నాను. ఎందుకు ఒప్పుకోను? మీ ఆఫీస్ మీద చాలా ప్రేమ కదా నీకు. మీ మీద కూడా ఉంది. ఏంటి? అదేనండి, రెస్పెక్ట్. సరే, రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. ఎక్కడికి? చెప్పకపోతే రావా? మీరు తీసుకెళ్లే ప్లేస్ని బట్టి నేను ఎలా రెడీ అవ్వాలో తెలుసుకుందామని.
ఒక మంచి కాటన్ శారీ కట్టుకో, హుందాగా రెడీ అవ్వు. అయితే చాలా గొప్ప ప్లేస్కి తీసుకెళ్తున్నారన్నమాట. ఓకే, తెలివైనదే, ఏం తక్కువది కాదు అనుకొని అతను హాల్లో కూర్చొని భార్య కోసం వెయిట్ చేశాడు. కాసేపటి తర్వాత ఆమె ఒక సింపుల్ అండ్ ఎలిగెంట్ కాటన్ శారీలో వచ్చింది. జుట్టు ముడి వేసుకుని దాని చుట్టూ పువ్వులు పెట్టింది. ఓ కోటీశ్వరుడి భార్యగా రిచ్గా కనిపిస్తోంది. చాలా పద్ధతిగా కూడా కనిపిస్తోంది అనుకున్నాడు ఆమె భర్త మనసులో. తర్వాత అతను ఆమెను తన బైక్ మీద ఎక్కించుకొని బయలుదేరాడు. మీరు బైక్ మీద బయటికి తీసుకెళ్తున్నారా నన్ను? నీకు నచ్చలేదా శ్రావణి? కార్లో వెళ్దామా? నన్ను నాకు ఇలాగే ఇష్టం. సుబ్బారావు, నువ్వు నిజంగా ఫ్యామిలీ మెన్వి. ఏ టైప్ ఆడవాళ్ళు ఏమి ఇష్టపడతారో అవసాన పట్టేశావు అని మనసులో ఈయని మెచ్చుకొని భార్యతో కలిసి సంతోషంగా వెళ్ళాడు. అరగంట తర్వాత ఒక అనాథాశ్రమం ముందు వాళ్ళ బండి ఆగింది. ఏవండి, ఇక్కడికి తీసుకొచ్చారా? ఇది నేను పెరిగిన ఆశ్రమం. తెలుసు, అందుకే నీకు ఇక్కడ ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటావని తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ అండి అంటూ ఆమె పరుగు పరుగున లోపలికి వెళ్ళింది. కాసేపు అక్కడున్న పిల్లలతో గడిపింది. తనని పెంచిన ఆయాలతో ముచ్చట్లు పెట్టింది. ఆమె ఆనందం చూసి రోహిత్ శర్మ సంతోషించాడు. కాసేపటి తర్వాత, ఇక్కడికి వస్తున్నామని చెప్తే పిల్లల కోసం ఏదైనా తెచ్చేవాళ్ళం. ఒట్టి చేతులతో వచ్చామండి. ఒట్టి చేతులతో ఏమీ రాలేదు మేడం అంటూ ముందుకు వచ్చింది ఆర్గనైజర్. ఏమంటున్నారు? రోహిత్ గారు ఈ ఆశ్రమానికి పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చారు. మరికొంతమంది పిల్లల్ని జాయిన్ చేసుకుని చూసుకోవడానికి సరిపడా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అంతేకాదు, ఈరోజు రాత్రి ఆశ్రమంలో పార్టీ కూడా ఏర్పాటు చేశారు. ఒక రిచ్ హోటల్లో బఫెట్లో ఉండే ఐటమ్స్ సెలెక్ట్ చేశారు. నైట్కి పిల్లలు ఎక్స్ట్రాడినరీ భోజనం తినబోతున్నారు. ఇది వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఆమె మాటలు విన్న తర్వాత శ్రావణికి చాలా ఆనందంగా అనిపించింది. భర్తకి దగ్గరగా వెళ్ళి అతని చెయ్యి పట్టుకుని భుజాల మీద తలవాల్చి, ఇంత సంతోషాన్ని నాకు గిఫ్ట్గా ఇస్తారనుకోలేదు. చాలా థ్యాంక్స్. ఇంత చేస్తే ఉట్టి థ్యాంక్సేనా? ఐ లవ్ యూ చెప్తావని ఎక్స్పెక్ట్ చేశా. రోహిత్ గారు, నిజంగా ఆ మాట అన్నారా మీరు? అంటే మన మధ్య ప్రేమ అనేది ఉండదన్నారు కదా. ఆ రోజు లేదు, ఎప్పటికీ ఉండదా ఏంటి? ఇప్పుడేంటి, నేను నిన్ను ప్రేమించడం, నీ నుంచి ప్రేమను కోరుకోవడం తప్పంటావా? ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చాక ఏ పెళ్ళాం రిజెక్ట్ చేస్తుందిలేండి. అంటే ఇవ్వకపోతే రిజెక్ట్ చేస్తావా? అస్సలు చేయను. మీరు నాకు ఏ డైమండ్ నెక్లెస్సో ఇచ్చి ప్రపోజ్ చేస్తుంటే నాకు ఇంత సంతోషం దక్కేది కాదు. ఇక్కడ నేను ఎన్నో ఇబ్బందుల మధ్య పెరిగాను. అలాంటి ఇబ్బందులు ఇక్కడున్న పిల్లలకు మీరు తగ్గించడానికి నిర్ణయించుకున్నారు. అది కూడా నా కోసం. నా సంతోషం ఎక్కడుందో తెలుసుకోగలిగిన నా భర్త ప్రేమని నేను ఎప్పటికీ కాదనలేను. అలా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తమ ప్రేమని చెప్పుకున్నారు. సుబ్బారావు రోహిత్ శర్మకిచ్చిన ఐడియా అదే. మేడం మిడిల్ క్లాస్ కాబట్టి, ఆశ్రమంలో పెరిగింది కాబట్టి తనని బయటికి తీసుకెళ్లేటప్పుడు బైక్ మీద వెళ్ళండి. తనలాగా ఆశ్రమంలో పెరుగుతున్న పిల్లలకి సహాయం చేయండి. మేడం తప్పకుండా సంతోషిస్తారు అని అతను ఇచ్చిన సలహా వల్లే రోహిత్ ఇదంతా చేశాడు. నువ్విచ్చిన సలహా నాకు నా భార్యకి మధ్య దూరాన్ని తగ్గించడం ఒక్కటే కాదు, నా భార్య వ్యక్తిత్వంలో ఉన్న గొప్పతనం నాకు పూర్తిగా అర్థమయ్యేలా చేసింది సుబ్బారావు. థ్యాంక్స్ అని మనసులో చెప్పుకున్నాడు రోహిత్. అతను అనుకున్నట్టుగానే ఆ రోజు రాత్రి ఆశ్రమంలో గ్రాండ్గా డిన్నర్ ఏర్పాట్లు చేశారు. అక్కడున్న పిల్లలంతా ఎంతో సంతోషంగా తృప్తిగా భోజనం చేశారు. అది చూసిన శ్రావణి కళ్ళు ఆనంద బాష్పాలతో తడిసిపోయాయి. ఆ తర్వాత భర్తతో కలిసి సంతోషం నిండిన మనసుతో ఇంటికి తిరిగి వచ్చింది. ఒక్క సంఘటన వారి మధ్య ఉన్న బంధాన్ని ఎంతో బలపరిచింది. ఆ రోజు నుండి రోహిత్ శర్మ, శ్రావణి ఒక ఆదర్శమైన జంటగా మారారు. ఆమె వ్యక్తిత్వ ప్రభావం అతని మీద చాలా వరకు పడింది. తన ప్రవర్తనలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఎప్పుడు తమ బాస్ని వెనక నుండి తిట్టుకునే ఎంప్లాయీస్ కూడా అతని పట్ల గౌరవం పెంచుకునే స్థాయికి అతని వ్యక్తిత్వం ఎదిగింది. ఒక మంచి తోడు దొరికితే సంతోషాలే కాదు, గౌరవం కూడా దక్కుతుందని అతను అర్థం చేసుకున్నాడు. భార్యతో కలిసి జీవితాంతం సంతోషంగా బ్రతికాడు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.